Hello, welcome back. Today we are going to learn about one of the most advanced tense, past perfect continuous tense. You can easily understand this tense with its name. The action should be in the past and it should be continued in the past. The past perfect continuous tense talks about the action which had started in the past and it continued in the past. So, the during period should be done in the past. The past perfect tense, continuous tense or action had been happening in the past. We can easily understand with the help of present perfect continuous tense. The present perfect continuous tense, the action has started in the past and continued in the present. Whereas past perfect continuous tense, the action should be started in the past and it should be ended in the past itself. We should we talk about the during period of the action or a thing. We can easily understand this tense with the help of a wonderful timeline chart. So we have a timeline chart in the screen. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ను పరిశీలించినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ ఇంక్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ బీన్ అనేటువంటి యాక్సిలరీతో పాటుగా వెర్బ్ను ఇంక్ ఫార్మ్ రూపంలో తీసుకోవాలి. ఐ ఫెల్ట్ టైర్డ్ బికాజ్ ఐ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఆల్ డే. ఐ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఆల్ డే అనేటటువంటి పార్ట్ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మొట్టమొదటిగా జరిగినటువంటి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. తర్వాత మిగతా రెండు పాస్ట్ యాక్షన్స్లో మొట్టమొదటిగా జరిగినటువంటి పనిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో, మిగతా పనిని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఐ ఫెల్ట్ టైర్డ్ బికాజ్ ఐ హ్యాడ్ బీన్ డ్రైవింగ్ ఆల్ డే. డ్రైవింగ్ ఆల్ డే అనేటువంటిది మొదటగా జరిగినటువంటి పని. తర్వాతనే అతను టైర్డ్ అయ్యాడు అనేది పాస్ట్ సింపుల్లో చెప్పాలి. షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 hours వెన్ ది డాక్టర్ అరైవ్డ్. డాక్టర్ అరైవ్ కాకముందే ఆమె 2 గంటలుగా వెయిట్ చేస్తున్నది. కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో తెలియజేయాలి. డాక్టర్ వచ్చినటువంటి విషయాన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ద గ్రౌండ్ వాజ్ వెట్ బికాజ్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్. అక్కడ వర్షం పడుతూ ఉన్నటువంటి విషయాన్ని అనేది పాస్ట్లో జరిగినటువంటి ఒక కంటిన్యూటీ, గతంలోనే జరిగినటువంటి ఒక కంటిన్యూటీ. కాబట్టి ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో తెలియజేశాము. ద గ్రౌండ్ అంతా వెట్ అయ్యేది అనేది పాస్ట్ సింపుల్లో తెలియజేయడం జరిగింది. ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ బిఫోర్ ఐ మూవ్ టు ముంబై. నేను ముంబైలో నివసిస్తూ ఉన్నాను. ఇది గతంలో ఒక కాలం నుంచి ఇంకో కాలం వరకు జరుగుతూ ఉండినటువంటి సందర్భం. ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో నేను నివసిస్తూ ఉన్నాను. బిఫోర్ ఐ మూవ్ టు ముంబై, నేను ముంబై మూవ్ కాకముందు నివసిస్తూ ఉన్నాను అనేది ఢిల్లీలో నివసించడం అనేది ముందుగా జరిగినటువంటి సందర్భం. ఢిల్లీలో ఒకానొక టైం నుంచి ఒకానొక టైం వరకు నివసిస్తూనే ఉన్నాము. ఎప్పటి వరకు అది? బిఫోర్ ఐ మూవ్ టు ముంబై, నేను ముంబై తరలి వెళ్ళకముందు నేను ఢిల్లీలో నివసిస్తూ ఉన్నాను అనేటటువంటి సందర్భం ముందు జరిగింది. కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో తెలియజేస్తూ మిగతా సందర్భాన్ని పాస్ట్ సింపుల్లో తెలియజేయాలి. ఈ విధంగా రెండు పాస్ట్ యాక్షన్స్ను తెలియజేసేటటువంటి సందర్భంలో మొట్టమొదటిగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తెలియజేసి తర్వాత మిగతా పాస్ట్ యాక్షన్ను పాస్ట్ సింపుల్లో తెలియజేయాలి. ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ కూడా ఇదే విధానం వర్తిస్తుందని మనం గతం ఎపిసోడ్లో మనం చూడడం జరిగింది. సో అదే విధానం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా వర్తిస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంక్ ఫార్మ్. పాజిటివ్ సెంటెన్స్ని ఒకసారి పరిశీలించినట్టయితే ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్, యూ హ్యాడ్ బీన్ వర్కింగ్, వీ హ్యాడ్ బీన్ వర్కింగ్, దే హ్యాడ్ బీన్ వర్కింగ్, హీ హ్యాడ్ బీన్ వర్కింగ్, షీ హ్యాడ్ బీన్ వర్కింగ్, ఇట్ హ్యాడ్ బీన్ వర్కింగ్. అదే నెగిటివ్ సెంటెన్స్ని చూసినట్టయితే ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ను కాంట్రాక్టెడ్ ఫామ్లో ఐ హ్యాడ్ ఇంట్ బీన్ వర్కింగ్, యూ హ్యాడ్ ఇంట్ బీన్ వర్కింగ్, వీ హ్యాడ్ ఇంట్ బీన్ వర్కింగ్, దే హ్యాడ్ ఇంట్ బీన్ వర్కింగ్. ఈ షీట్లకు హీ హ్యాడ్ ఇంట్ బీన్ వర్కింగ్, షీ హ్యాడ్ ఇంట్ బీన్ వర్కింగ్, ఇట్ హ్యాడ్ ఇంట్ బీన్ వర్కింగ్. అలాగే క్వశ్చన్ ఫామ్స్ని కనుక మనం ఫ్రేమ్ చేయాల్సి వచ్చినప్పుడు పాజిటివ్ సెంటెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ముందు తీసుకోవాలి. హ్యాడ్ ఐ,
been working? Had you been working? Had we been working? Had they been working? Had we been working? Had you been working? Had they been working? ఇలా క్వశ్చన్ ఫామ్ ఫ్రేమ్ చేయాలనుకున్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్తో స్టార్ట్ చేస్తే పాజిటివ్ సెంటెన్స్లో ఉన్నటువంటి వాక్యాలను హ్యాడ్తో కనుక స్టార్ట్ చేసినట్టయితే అదే క్వశ్చన్ ఫామ్గా మారుతుంది. ఇంకా మనం WH వర్డ్స్ని తీసుకొని వేర్ హ్యాడ్ యూ బీన్ వర్కింగ్, వేర్ హ్యాడ్ వీ బీన్ వర్కింగ్, వేర్ హ్యాడ్ దే బీన్ వర్కింగ్, వెన్ హ్యాడ్ వీ బీన్ వర్కింగ్, వెన్ హ్యాడ్ దే బీన్ వర్కింగ్, వై హ్యాడ్ యూ బీన్ వర్కింగ్. ఈ విధంగా మనం క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ను 3 విధాలుగా వాడేటటువంటి విధానాలు ఇవి. పాజిటివ్లో ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్, అదే నెగటివ్లో ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్, దీన్నే ఐ హ్యాడ్ ఇన్ బీన్ వర్కింగ్ అంటాం. దీన్నే క్వశ్చన్ ఫామ్గా మార్చాలంటే ఈ హ్యాడ్ అనేటువంటి యాక్సిలర్ను ముందు తీసుకొని హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్, పాజిటివ్లో ఉన్నటువంటి ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ను హ్యాడ్ను ముందు చేర్చినట్టయితే హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ అవుతుంది. అదే క్వశ్చన్ ఫామ్గా మారుతుంది. WH వర్డ్స్ని తీసుకొని వేర్ హ్యాడ్ దే బీన్ వర్కింగ్, వాళ్ళు ఎంతకాలంగా ఎక్కడ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఆ టైంలో. వై హ్యాడ్ దే బీన్ వర్కింగ్, ఎందుకు వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం క్వశ్చన్ వర్డ్స్ను ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కాంట్రాక్టెడ్ ఫామ్స్ అన్నీ కూడా ఒకసారి నెగటివ్ క్వశ్చనింగ్కు ఆన్సర్స్ ఏ విధంగా వేయాలి, పాజిటివ్ ఇచ్చినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది, నెగటివ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా, ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. హ్యాడ్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అనేటటువంటి నెగటివ్ క్వశ్చన్కు మనం పాజిటివ్గా ఆన్సర్ ఇచ్చినప్పుడు కాంట్రాక్టెడ్ ఫామ్ లేదు, ఇక్కడ ఎస్ హీ హ్యాడ్ అంటే సరిపోతుంది. అదే నెగటివ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు నో హీ హ్యాడింట్ అని అంటున్నాం, ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫాము వాడడం జరిగింది. హ్యాడ్ యూ బీన్ టేకింగ్ ద ఆఫర్, నువ్వు ఆఫరు తీసుకుంటున్నావా అంటే తీసుకున్నావా అన్నప్పుడు ఎస్ యూ హ్యాడ్, అవును నువ్వు తీసుకున్నావు అన్నప్పుడు పాజిటివ్ ఆన్సర్ అది, దాని కాంట్రాక్టెడ్ ఫామ్ లేదు. నో యూ హ్యాడెంట్ అన్నప్పుడు కాంట్రాక్టెడ్ ఫామ్ ఉంది నెగటివ్ కాబట్టి. హ్యాడ్ దే బీన్ ప్లానింగ్ ఏ ట్రిప్, వాళ్ళు ఆ ట్రిప్ ప్లాన్ చేసి ఉన్నారా అన్నప్పుడు ఎస్ ఇట్ హ్యాడ్, ఇక్కడ పాజిటివ్ ఆన్సర్ కాబట్టి కాంట్రాక్టెడ్ ఫామ్ లేదు. అదే నెగటివ్ ఆన్సర్కు నో ఇట్ హ్యాడింట్ అన్నప్పుడు మాత్రం మరి ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫాము వాడడం జరిగింది. నెగటివ్ క్వశ్చనింగ్ చేసినప్పుడు హ్యాడ్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, అతను ఆ సమయంలో వెయిట్ చేస్తూ ఉన్నాడా అనేటటువంటిది క్వశ్చన్ ఫామ్కు ఆన్సర్ ఎస్ హీ హ్యాడ్, అవును అతను చేస్తూ ఉన్నాడు. నో హీ హ్యాడింట్, లేదు అతను చేస్తూ ఉండలేదు. హ్యాడ్ యూ బీన్ టేకింగ్ ద ఆఫర్, నువ్వు అప్పుడు ఆఫరు తీసుకున్నావా అన్నప్పుడు ఎస్ యూ హ్యాడ్, నువ్వు తీసుకున్నావు. నో యూ హ్యాడింట్, నువ్వు తీసుకోలేదు. ఈ విధంగా మరి మనం ఆన్సర్ చేస్తాము. అలాగే మనం కాంట్రాక్షన్స్ కనుక చూసినట్టయితే ఒకసారి చూద్దాం. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ను సింపుల్గా మనం షార్ట్ ఫామ్లో ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అంటే ఇది ఫార్మల్లో మనం కాంట్రాక్టెడ్ ఫామ్స్ ఇన్ఫార్మల్లో వాడుతూ ఉంటాం. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ పాజిటివ్ సెంటెన్స్లో కూడా ఇన్ఫార్మల్ వేలో వాడుతూ ఉంటాం. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్, వీడ్ బీన్ స్టడింగ్, యూడ్ బీన్ రైటింగ్, వీడ్ బీన్ వాకింగ్. ఈ విధంగా మనం ప్రొనౌన్సియేషన్ కూడా వీ హ్యాడ్ను వీడ్, యూ హ్యాడ్ను యూడ్, షీ హ్యాడ్ను షెడ్, ఈ హ్యాడ్ను హెడ్, హెడ్ బీన్ టాకింగ్, షెడ్ బీన్ మూవింగ్, దే హెడ్ బీన్ గోయింగ్. ఈ విధంగా మనం ప్రొనౌన్సియేషన్ కూడా చేయాలి. ఐ హ్యాడ్ నాట్ బీన్ ప్లేయింగ్ను సింపుల్గా ఐ హ్యాడింట్ బీన్ ప్లేయింగ్, వీ హ్యాడింట్ బీన్ స్టడింగ్, యూ హ్యాడింట్ బీన్ writing, we hadn't been walking, he hadn't been talking, she hadn't been moving, they hadn't
బీన్ గోయింగ్. ఇలా కాంట్రాక్టెడ్ ఫామ్స్ వాడుతుంటాం. హ్యాడ్ నాట్ను హ్యాడింట్గా మరి ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ ఈ కాంట్రాక్టెడ్ ఫామ్స్ మనం ఏ కంటిన్యూస్ ఫామ్ పైన కూడా ఈ విధానంలో మనం వాడాల్సి ఉంటుంది. ఐ హ్యాడ్ను ఐడ్, వీ హ్యాడ్ను వీడ్, హెడ్, షెడ్, దైడ్, ఈ విధంగా మనం ప్రొనౌన్సియేషన్ చేయాల్సి ఉంటుంది. యూసేజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్, గతంలో జరుగుతూ ఉన్నటువంటి పనులకు వాడుతుంటాం. ఇట్ హ్యాడ్ బీన్ స్నోయింగ్ ఆల్ ద డే, రోజంతా కూడా స్నో పడుతూనే ఉన్నది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఆల్ ద డే, రోజంతా కూడా రెయిన్ పడుతూనే ఉన్నది అనేటటువంటి సందర్భంలో. హ్యాపెనింగ్ బిఫోర్ అనదర్ ఈవెంట్, ఒక ఈవెంట్ కంటే ముందు ఇంకొక ఈవెంట్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో. వీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రెయిన్, రెయిన్ స్టార్ట్ కాకముందు మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము అనేటటువంటి సందర్భంలో. హ్యాపెనింగ్ ప్లస్ డ్యూరేషన్ ఇన్ ద పాస్ట్. దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ 6 months లేదా సిన్స్ జనవరి. హ్యాపెనింగ్ డ్యూరేషన్, ఒక టైంలో, పాస్ట్లో ఉన్నటువంటి ఒక టైంలో డ్యూరేషన్లో జరుగుతూ ఉన్నటువంటి పని. దే హ్యాడ్ బీన్ వర్కింగ్, వాళ్ళు పని చేస్తూ ఉన్నారు ఆన్ దట్ ప్రాజెక్ట్ ఫర్ 6 months, 6 నెలలుగా వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. లేదా గత జనవరి నుంచి ఆ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే జనవరి అనేది గతమే, చేస్తూ ఉన్నటువంటి డ్యూరేషన్ కూడా గతమే అయి ఉండాలి. అటువంటి సందర్భంలోనే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఒకవేళ అది ప్రజెంట్లో కూడా ఇంకా చేస్తున్నప్పుడు మాత్రం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. డ్యూరేషన్ మొత్తం పాస్ట్లోనే కంప్లీట్ అయినటువంటి సందర్భంలో మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్ ఫర్ 6 months అనేది ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటిదే, కానీ ఆ డ్యూరేషన్ చెప్తున్నప్పుడు మాత్రం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. హ్యాపెనింగ్ ప్లస్ కాజ్. షీ వాజ్ టైర్డ్, ఆమె టైర్డ్ అయింది, ఇది పాస్ట్ సింపుల్. బికాజ్ షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఆల్ నైట్, ఇది ముందు జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. షీ వాజ్ టైర్డ్ బికాజ్ షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఆల్ నైట్, ఆమె రోజంతా నైట్ అంతా కూడా చదువుతూ ఉన్నది కాబట్టి ఆమె అలసిపోయింది అనేటువంటి సందర్భంలో మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాము. గతంలో ఒక పని నుంచి, ఒక సమయం నుంచి ఇంకొక సమయం వరకు జరుగుతూ ఉన్నటువంటి డ్యూరేషన్ మనం ఎంఫసైజ్ చేసి చెప్పాలి అనుకున్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాము. పై సందర్భాలన్నీ కూడా దానికి సంబంధించినవే. ఒకసారి చూడండి. హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్, హ్యాపెనింగ్ బిఫోర్ అనదర్ ఈవెంట్, ఒక ఈవెంట్ కంటే ముందు జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం తెలియజేయాలనుకున్నప్పుడు హ్యాపెనింగ్ ప్లస్ డ్యూరేషన్ ఇన్ ద పాస్ట్. పాస్ట్లో జరిగినటువంటి ఒక డ్యూరేషన్ యొక్క కాలం చెప్పాలనుకున్నప్పుడు వాడుతూ ఉంటాం. ఇంకోటి హ్యాపెనింగ్ ప్లస్ ప్యాటర్న్. వీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు ద జిమ్ రెగ్యులర్లీ, మేము గతంలో జిమ్ రెగ్యులర్గా పోతూ ఉండేవాళ్ళం అని చెప్పాల్సినటువంటి సందర్భంలో. ఇక స్టేటివ్ వర్బ్స్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇంగ్ ఫామ్ వాడొద్దు. అది గతంలో మనం నేర్చుకున్నాం. బిలీవ్, నో, లైక్, లవ్, హేట్, డిస్లైక్ ఇటువంటి ఫీల్ అయ్యేటటువంటి పదాలకు వాడొద్దని మనం గతంలో నేర్చుకున్నట్టే దీనికి కూడా అది వర్తిస్తుంది. మనకు టెస్ట్ ఉన్నది. పాజిటివ్, నెగటివ్ క్వశ్చన్ ఫామ్స్కి సంబంధించినటువంటి కొన్ని వెర్బ్స్తో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ రూపంలోకి వాటిని మార్చి కీ తయారు చేయాలి. ఐ డాష్ ఆర్డరింగ్ పిజ్జా, థింక్ అనే వెర్బ్ తీసుకోండి. హీ డాష్ టు గెట్ ఏ ప్రమోషన్, హోప్ అనే వెర్బ్. దే డాష్ ఫర్ ద కీ, లుక్ అనే వెర్బ్. షీ డాష్ హర్ ఫ్యామిలీ. వీటిని పాజిటివ్ సెంటెన్స్గా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చి రాయండి. ఇక 5th, 6th, 7th, 8th నెగటివ్ సెంటెన్స్. కపిల్ డాష్ ఫర్ ఎగ్జామ్, ప్రిపేర్ అనే వెర్బ్. హీ డాష్ ఆన్ రెగ్యులర్లీ, ఎక్సర్సైజ్ అనే వెర్బ్. వీ డాష్ అవర్ ఈమెయిల్, చెక్ అనేది వెర్బ్. ఐ డాష్ వెల్, స్లీప్ అనే వెర్బ్ తీసుకొని నెగటివ్ సెంటెన్స్లోకి మార్చండి. ఇక క్వశ్చన్ ఫామ్స్ చూడండి. హ్యాడ్ డాష్ హీ ఫీల్ అనేటటువంటి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంది, అక్కడ అన్వెల్తో ముగించండి. హ్యాడ్ డాష్ ఈచ్ అదర్, యూ అనేది సబ్జెక్టు, టెక్స్ట్ అనేది వెర్బు. వేర్ హ్యాడ్, దే అనేది సబ్జెక్టు, మూవ్ అనేది వెర్బు. తర్వాత దట్ టైం తోటి ఎండ్ చేసి
ఈ యొక్క కీని మీరు తయారు చేయండి. పాజిటివ్లోకి ఎలా మారుతాయి, నెగిటివ్లోకి ఎలా మారుతాయి చూడండి. ఒకసారి చూడండి ఆన్సర్. ఐ హ్యాడ్ బీన్ థింకింగ్ ఆర్డరింగ్ పిజ్జా. హీడ్ బీన్ హోపింగ్ టు గెట్ ఎ ప్రమోషన్. దే హ్యాడ్ బీన్ లుకింగ్ ఫర్ ద కీ. షీ హ్యాడ్ బీన్ మిస్సింగ్ హర్ ఫ్యామిలీ. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ బీన్ వస్తుంది, వెర్బ్కు ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇక నెగిటివ్లో చూడండి. కపిల్ హ్యాజ్ నాట్ ఉండాలి, ఇక్కడ ప్రింట్ పర్లేదు. కపిల్ హ్యాజెంట్ బీన్, హ్యాడెంట్ అనేది రావాలి, ఇక్కడ ప్రింట్ తప్పు వచ్చింది. కపిల్ హ్యాడెంట్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్. ఈ హ్యాడెంట్ బీన్ ఎక్సర్సైజింగ్ ఆన్ రెగ్యులర్లీ. వీ హ్యాడెంట్ బీన్ చెకింగ్ అవర్ మెయిల్. హ్యాడ్ నాట్ వచ్చింది, బీన్ వచ్చింది, వెర్బ్కి ఇంగ్ ఫామ్ వచ్చింది చూడండి. ఐ హ్యాడెంట్ బీన్ స్లీపింగ్ వెల్. స్లీప్కు ఇంగ్ ఫామ్ వచ్చింది, హ్యాడ్ తర్వాత నాట్ అనేది వచ్చింది, బీన్ వచ్చింది. తర్వాత క్వశ్చన్ ఫామ్ చూడండి. ముందు హ్యాడ్ తోటి స్టార్ట్ కావాలి. ఒకవేళ డబ్ల్యూహెచ్ కనుక ఉన్నట్టయితే డబ్ల్యూహెచ్ స్టార్ట్ అవుతుంది. హ్యాడ్ యూ బీన్ ఫీలింగ్ అన్వెల్. హ్యాడ్ యూ బీన్ టెక్స్టింగ్ ఈచ్ అదర్. వేర్ హ్యాడ్ దే బీన్ మూవింగ్ దట్ టైమ్. ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చడం జరుగుతుంది.